హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. విశ్వశక్తి యూనివర్సల్ ఎనర్జీ గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం. విశ్వశక్తి ఈ లోకమంతటా వ్యాపించి ఉంది. గాఢ నిద్రలో మరియు పూర్తి నిశ్శబ్దంలో మనం విశ్వశక్తిని కొద్దిగా పొందుతాం. ఈ శక్తిని చూడటం, మాట్లాడటం, వినడం మరియు ఆలోచించడం వంటి రోజువారీ పనులకు ఉపయోగిస్తున్నాం. సంపూర్ణమైన విశ్వశక్తి మనకి కేవలం ధ్యానం చేయడం వలనే లభిస్తుంది. మనం అచేతనంగా చేసే ధ్యానమే నిద్ర. ధ్యానం అనేది ఒక ఆకస్మిక నిద్ర. నిద్రలో మనకి కొద్దిపాటి శక్తి మాత్రమే లభిస్తుంది. పరిపూర్ణ శక్తి ధ్యానం వల్లనే లభిస్తుంది. ఈ శక్తి శరీరం, మెదడు మరియు ఆలోచనల యొక్క శక్తిని నింపుతుంది. ఈ శక్తి మనలోని సిక్స్త్ సెన్స్ని కూడా వెలికి తీయడానికి కాక అనేక ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. ధ్యానం చేయాలి అంటే శరీరంలోని అన్ని కదలికల్ని ఆపాల్సి ఉంటుంది. అనగా శరీరాన్ని కదిలించడం, చూడటం, మాట్లాడటం మరియు ఆలోచించడం వంటి వాటిని మానేయాలి. మీరు ధ్యానం చేయడానికి ఏ విధంగానైనా కూర్చోవచ్చు. కేవలం కదలకుండా రిలాక్స్డ్గా కూర్చోవాలి అంతే. మీరు నేలపై కూర్చొని లేదా కుర్చీలో కూర్చొని కూడా ధ్యానం చేయొచ్చు. ప్రశాంతంగా కూర్చొని కాళ్ళు రెండు దగ్గరగా మలుచుకొని మీ చేతులను మీ కాళ్ళ మీద ఉంచండి. కళ్ళను మూసి ఉంచండి. పరిసరాలలో వినిపించే శబ్దాలను వినకండి. ఎటువంటి మంత్రాన్ని ఉచ్చరించకండి. శరీరాన్ని పూర్తిగా వదులుగా తేలిగ్గా ఉంచండి. ఎప్పుడైతే మనం కాళ్ళను మలుచుకొని చేతి వేలను స్థిరపరిచామో అప్పుడే శక్తి యొక్క పరిధి మరియు స్థిరత్వం కూడా పెరుగుతుంది. శక్తి సంచరిస్తూనే ఉంటుంది. కళ్ళు మనసు యొక్క తలుపులు, అందుకని కళ్ళు మూసుకోవాలి. మనసు ఆలోచనల సమాహారం. మన మనసులో అనేక ఆలోచనలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు తెలిసి తెలియక ప్రశ్నలు మన మనసులో తలెత్తుతాయి. మనసు మరియు ఆలోచనల్ని అధిగమించడానికి మనం మన శ్వాసపై దృష్టిని కేంద్రీకరించాలి. మనసులో తలెత్తే ఆలోచనలను మరియు ప్రశ్నలను పట్టించుకోవద్దు. ఆలోచనల్ని వదిలేసి మీరు కేవలం శ్వాసపైనే దృష్టి పెట్టండి. మొదట్లో మీరు దీర్ఘంగా శ్వాస తీసుకుంటారు. కొద్దిసేపటి తర్వాత శ్వాస యొక్క పరిధి తగ్గుతుంది. శ్వాస తేలిగ్గా మరియు చిన్నగా మారిపోతుంది. శ్వాస చిన్నగా మారిపోయి ఒక మెరుపుగా మారుతుంది. ఈ స్థితిలో విశ్వశక్తి మనకు లభిస్తుంది. మనం ఎంత ధ్యానం చేస్తామో అంత విశ్వశక్తి మనకు లభిస్తుంది. ఈ విశ్వశక్తి ప్రాణమయ శరీరంతో ప్రయాణిస్తుంది. ఈ శక్తితో నిండిన శరీరాన్ని పరిపూర్ణ శరీరం అంటారు. శరీరంలో 72,000కు పైగా రంగులేని నాడులు లేదా శక్తి యొక్క వాహకాలు ఉంటాయి. ఇవి శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. శక్తి నాడులు తలభాగం నుండి మొదలవుతాయి. ఈ నాడులే బ్రహ్మరంధ్రం అని పిలువబడుతుంది. వృక్షం యొక్క కొమ్మలు మరియు వేర్లు ఏ విధంగా వ్యాపిస్తాయో అదేవిధంగా నాడులు కూడా శరీరంలోకి వ్యాపించి ఉంటాయి.
వీటి ద్వారానే విశ్వశక్తి లభిస్తుంది. మనం ఈ శక్తిని చూడటం, మాట్లాడటం మరియు ఆలోచించడం వంటి శారీరక కార్యక్రమాలు చేయటానికి మరియు మానసిక కార్యక్రమాలు చేయటానికి ఉపయోగించుకుంటాం. ఇవన్నీ పనులు చేయటానికి ఉపయోగపడేది విశ్వశక్తి. విశ్వశక్తి యొక్క ప్రవాహం మన ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. మనం ఆలోచించడం ప్రారంభించినప్పుడు విశ్వశక్తి యొక్క ప్రవాహం ఆగిపోతుంది. అంటే మన ఆలోచనలే విశ్వశక్తి యొక్క ఆనకట్ట అని అర్థం. విశ్వశక్తి యొక్క ప్రవాహం తగ్గినప్పుడు శక్తి నాడుల్లోని శక్తి కూడా తగ్గుతుంది. ఈ తగ్గుదల వల్ల మన శరీరం యొక్క శక్తి నాడుల్లో కనబడని సూక్ష్మమైన బిందువులు ఏర్పడతాయి. ఇవి క్రమంగా మనల్ని వ్యాధి బారిన పడేలా చేస్తుంది. మన శరీరంలో శక్తి యొక్క తగ్గుదలే మన వ్యాధులకు మూల కారణం. అధికంగా విశ్వశక్తి ధ్యానం చేయటం వలనే మనకు లభిస్తుంది. ఈ శక్తి మన శరీరంలోని నాడుల ద్వారా శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే విశ్వశక్తి అధికంగా శక్తి నాడులలో ప్రవహిస్తుందో అప్పుడే సూక్ష్మమైన బిందువులు నశించిపోతాయి. అప్పుడు మన శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా తయారవుతుంది. బ్రహ్మరంధ్రం గుండా శక్తి ప్రవహించడం మొదలవుతుందో అప్పుడు తల మరియు శరీరం అంతా బరువెక్కుతుంది. శరీరంలోని అన్ని వ్యాధులు విశ్వశక్తి యొక్క సహాయంతో తొలగిపోతాయి. అంటే మందులు అవసరం లేకుండానే మన శరీరంలోని వ్యాధులు నయమవుతాయి. ఎక్కువ ధ్యానం చేయటం వల్ల మనకు విశ్వశక్తి లభిస్తుంది. ఇది మన ఒత్తిడిని తొలగిస్తుంది. ఎంత ఎక్కువగా ధ్యానాన్ని చేస్తామో మన మనసుకు అంత అంతులేని ప్రశాంతత లభిస్తుంది. దీనివల్ల మన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అధికంగా ధ్యానం చేయటం వల్ల అవగాహన శక్తి కూడా పెరుగుతుంది. మన మనసులోని ప్రశ్నలకు సమాధానం కూడా లభిస్తుంది. దైవీకమైన కన్ను అంటే మూడవ కన్ను కదలడం ప్రారంభించినప్పుడు మన మెదడు లేదా నుదురు భాగం సాగడం మరియు దురద రావడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మన ముందు రకరకాల రంగులు మెరుస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా ధ్యానం చేసేటప్పుడు శరీరానికి దైవిక శక్తి లభిస్తుంది. దీని సహాయంతో మనకి దైవికమైన కన్ను అంటే మూడవ కన్ను ప్రాప్తిస్తుంది. దీని సహాయంతో మనం చాలా వాటిని స్పష్టంగా చూడగలుగుతాం. ఈ చర్య మన ప్రవర్తనను మారుస్తుంది, ఆలోచనను మారుస్తుంది. దీనివల్ల మన అవగాహన స్థాయి పెరుగుతుంది. మూడో కన్ను వల్ల మన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులపై అవగాహన కూడా పెరుగుతుంది. ధ్యానం గురించి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినా యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.